హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయాస్ ఇన్ఫోటెక్ టెక్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో మనం తెలుసుకోబోతున్నది ఏంటంటే పిఎఫ్లో ఒక్కొక్క రకమైన విత్డ్రాల్ ప్రాసెస్కి ఒక్కొక్క రకమైన ఫామ్ యొక్క నంబర్ ఇవ్వడం జరుగుతుంది. అదేంటంటే ఒకటి ఫామ్ నంబర్ 31, ఫామ్ నంబర్ 19, ఫామ్ నంబర్ 10D, ఇలాంటి చాలా రకాల ఫామ్స్ ఉంటాయి. సో ఇవాళ మన వీడియోలో మనం ఫామ్ 19కి మరియు ఫామ్ 31కి తేడా ఏందో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, మొదట ఫామ్ 31 గురించి తెలుసుకుందాం. ఫామ్ 31 అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం సర్వీస్లో ఉండగానే ఎప్పుడన్నా మనకు ఎమర్జెన్సీగా అమౌంట్ అవసరం ఉంటే మన పిఎఫ్లో జమైన మొత్తంలో కొంత మొత్తాన్ని తీసుకోవడాన్ని ఫామ్ 31 అంటారు. సో ఫ్రెండ్స్, ఈ ఫామ్ 31 క్లెయిమ్ చేయాలి అంటే మొదట మన బ్యాంక్ ఖాతా, ఆధార్ కార్డ్, ఇవి రెండు ఖచ్చితంగా పిఎఫ్కి లింక్ అయి ఉండాలి. మరియు మన సర్వీస్లో డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది కూడా ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉండాలి. ఇక మూడోది ఏంటంటే ఈ ఫామ్ 31 అంటే అడ్వాన్స్. ఈ అడ్వాన్స్ మనము ఎన్నిసార్లన్నా తీసుకోవచ్చు, కానీ దానికి ఒక్కొక్క ప్రాసెస్కి ఒక లిమిట్ అనేది ఉంది. అది నేను మీకు తర్వాత ఈ వీడియోలో చూపిస్తాను. ఇక ఫోర్త్ పాయింట్, ఫామ్ 31లో మనం అడ్వాన్స్ తీసుకున్నంత మాత్రాన మన పిఎఫ్ అకౌంట్ అనేది క్లోజ్ కావడం జరగదు. ఈ ఫామ్ 31లో మనము అడ్వాన్స్ అనేది మన ఉన్న లిమిట్లో ఎంతైనా పెట్టుకోవచ్చు, కానీ మనం పెట్టినంత మాత్రాన మనం పెట్టిన అమౌంట్ మాత్రమే శాంక్షన్ కావాలని ఇక్కడ రూల్ ఉండదు. మనం అమౌంట్ పెడితే దానికి ఎంత ఎలిజిబుల్ అనేది పిఎఫ్ ఆఫీస్లో ఉన్న అకౌంట్ ఆఫీసర్ వాళ్ళు నిర్ణయించడం జరుగుతుంది. ఈ ఫామ్ 31లో ఒక్కొక్క క్లెయిమ్కి ఒక్కొక్క ప్రాసెస్ ఆఫ్ టైం ఉంటుంది. సపోజ్ కోవిడ్-19 ఈ క్లెయిమ్ పెడితే మనకు 3 days నుంచి 10 days లోపల ప్రాసెస్ అయిపోతుంది. ఇక రెండవది వచ్చేసి ఇల్లినెస్ అంటే ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడం. ఈ క్లెయిమ్ అనేది మనకు 10 days నుంచి 15 days వరకు టైం తీసుకోవచ్చు. ఇక మూడవది కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్. ఇది అనేది మనకు క్లెయిమ్స్ కావాలి అంటే కనీసం మన సర్వీసు 6 సంవత్సరాలు ఉండాలి. ఈ క్లెయిమ్లో మనకు పిఎఫ్ అమౌంట్ మొత్తంలో 80% వరకు మనకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక చివరగా ఈ ఫామ్ 31 అనేది మన ఎంప్లాయర్లో ఎగ్జిట్ డేట్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఇక ఫామ్ 19కి వద్దాం. ఫామ్ 19 కూడా ఆల్మోస్ట్ ఆల్ రూల్స్ సేమ్ లాగే ఉంటాయి. దీనికి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే ఈ ఫామ్ 19 అనేది మనకు స్క్రీన్లో చూపిస్తుంది. దీనికి కూడా ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు మరియు బ్యాంక్ పాస్బుక్ ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. ఫామ్ 19లో మనము అమౌంట్ ఒకేసారి సెటిల్మెంట్ చేసుకోగలుగుతాం. ఇది మళ్ళీ మళ్ళీ చేసుకునే ప్రాసెస్ కాదు. ఒకసారి మనం ఫామ్ 19 అప్లై చేసి మన అమౌంట్ క్లెయిమ్ చేసుకున్నామంటే ఇక మళ్ళీ ఆ పర్టికులర్ పిఎఫ్ అమౌంట్ పర్టికులర్ పిఎఫ్ అకౌంట్కో మళ్ళీ క్లెయిమ్ చేయలేము. సో ఫ్రెండ్స్, లైవ్గా ఇక్కడ నేను ఒక ఫామ్ 31 అంటే కోవిడ్-19 అమౌంట్ అడ్వాన్స్ ఎలా క్లెయిమ్ చేయాలో నేను మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక యూఏఎన్ నంబర్ తీసుకున్నాను. ఇది మనం క్లెయిమ్ వరకు వెళ్దాం. సో యాజ్ ఇట్ ఈజ్ లాగానే మనం ఆన్లైన్ సర్వీసెస్లోకి వెళ్ళి ఇక్కడ ఫామ్ 31 ఆర్ ఫామ్ 19 అనే ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ గానే మన యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్లో మనకు ఓన్లీ పిఎఫ్ అడ్వాన్స్ ఫామ్ 31 మాత్రమే కనిపిస్తుంది. దీని యొక్క అర్థం ఏంటంటే ఇక్కడ ఈ ఎంప్లాయ్ ఇంకా కంపెనీలో స్టిల్ వర్క్ చేస్తున్నాడు, తను రిజైన్ చేయలేదు. అందుకనే మనకు ఫామ్ 31 ఆప్షన్ మాత్రమే ఇక్కడ వస్తుంది. అది సెలెక్ట్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ ఫామ్ 31లో ఉన్న ఆప్షన్స్లో పాండమిక్ కోవిడ్-19 అనే అమౌంట్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఈ ఆప్షన్ని గవర్నమెంట్ మనకు 2019లో తీసుకురావడం జరిగింది. దాదాపుగా చాలా కంపెనీస్ కోవిడ్ టైంలో ఆఫ్లో ఉండడం వల్ల వాళ్ళ ఎంప్లాయీస్ ఎమర్జెన్సీ కోసం ఈ అమౌంట్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఈ ఆప్షన్ కింద సర్వీస్ ఇవ్వడం జరిగింది. ఇందులో పిఎఫ్ అమౌంట్ మొత్తంలో మనము దాదాపుగా 60 నుంచి 80% వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. అందులో ఎంప్లాయర్ షేర్, ఎంప్లాయీ షేర్ ఇవి రెండు కలిపి 80% వరకు మీకు
క్లెయిమ్ రావడం జరుగుతుంది. ఇది సాధ్యమైనంత త్వరగా వచ్చే విధంగా కూడా దీన్ని నిర్దేశించడం జరిగింది. మొదటగా ఈ ఆప్షన్లో క్లెయిమ్ చేసుకోవడం ఒకేసారి ఉండే. సో గత 2021 ఎండింగ్లో మళ్ళీ కోవిడ్ విజృంభించడం వలన ఈ ఆప్షన్ని మరలా సెకండ్ టైం అని యాడ్ చేయడం జరిగింది. సో ఈ COVID-19 కింద మనము మొత్తంగా 2 టైమ్స్ అనేది విత్డ్రాల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈమె అకౌంట్లో యొక్క బ్యాలెన్స్ మొత్తం దాదాపుగా 16,000 చిల్లర ఉన్నది. సో ఈ 16,000లో మనము ఈమె ఎంప్లాయ్ బ్యాలెన్స్ 12,000 చిల్లర మరియు ఎంప్లాయర్ బ్యాలెన్స్ అనేది 3,000 చిల్లరగా ఉన్నది. సో దాదాపుగా ఇందులో మనం 8 నుంచి 12,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఈ COVID-19 నిబంధన కిందనే మీకు దాదాపుగా ఈ ఎంప్లాయ్ షేర్ మరియు ఎంప్లాయీ షేర్లో కలిపి 80% ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ లేదా చెక్ ఏదైనా అటాచ్ చేసుకోవచ్చు. ఎప్పటిలాగే ఇక్కడ ఆధార్ ఓటీపీ ఎంట్రీ చేసి వ్యాలిడేట్ పై క్లిక్ చేస్తే మన క్లెయిమ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇలానే మరిన్ని అప్డేట్స్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ బాయ్ బాయ్.